ఈరోజు మనం ఆనపకాయ పెరుగు పచ్చడి తయారు చేయడం చూద్దాం. ఫస్ట్ ఆనపకాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అయితే ఆనపకాయ మధ్యలో ఇలా వస్తుంది చూసారా, దాన్ని లేతగా లేకపోతే తీసేస్తాం, కానీ ఈ కాయ చాలా లేతగా ఉంది కాబట్టి నేను అది కూడా కట్ చేసి పెట్టేశాను. ప్లస్ కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాణలు తీసుకొని దీనికి ఎంతో ఆయిల్ పట్టదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4 ఎండుమిర్చి తెంపుకొని, ఒక 2 ఎండుమిర్చి తెంపుకొని వేసుకున్నాము. ఇది కొంచెం బాగా హీట్ అవ్వనివ్వాలి. చూసారా, ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ ఈ ఆనపకాయ ముక్కల్ని వేసేసుకున్నాము. కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకును కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దాము. ఇది చాలా లేతగా ఉంది కాబట్టి ఇందులోనే వాటర్ ఉంటుంది, మనం వాటర్ వేయక్కర్లేదు, అదే బాగా ఉడికిపోతుంది. కొంచెం అది ఉడకనిద్దాం. చూసారా, కాయ చాలా లేతగా ఉంది కాబట్టి వాటర్లా చూసారా ఎలా వచ్చిందో. ఇలా బాగా ఉడకనిద్దాము. బాగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి ఐటెంలోనూ కూడా పసుపు యాడ్ చేయడం కంపల్సరీగా చేయండి. మనకు పిల్లలకి కూడా చాలా మంచిది. ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇది బాగా చల్లారిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం పెరుగు రెడీ చేసుకున్నాం. పెరుగులో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ చెప్పాను కదా, పసుపు కర్రీలో వేసాం కాబట్టి ఈ పెరుగులో వేయకూడదు. పెరుగులో వేస్తే పచ్చి వాసనగా వస్తుంది, పసుపు వాసన. సో కర్రీలోనే వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ కర్రీని అంతా తీసి మనం పెరుగులో కలిపేసుకుంటే ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. చూసారా, చాలా టేస్టీగా ఉండే, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఉత్త ఆనపకాయ కర్రీ అంటే అందరూ తినడానికి ఇష్టపడరు, కానీ పెరుగు పచ్చడిని సామాన్యంగా అందరూ కూడా ఇష్టపడతారు. సో ఇది ఆనపకాయ పెరుగు పచ్చడి ప్రాసెస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.